జరుపు. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. ఇంకా ఈ రోజు ఈ వీడియో ఏంటంటే, మా ఇంటికి దగ్గరలోనే ఒక ప్రోగ్రామ్ అయితే జరిగింది. ప్రోగ్రామ్ ఏంటదంటే సడన్ గా గుర్తుకు రావట్లేదు. అది 3 days ప్రోగ్రామ్ అనమాట. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు అయితే జరిగింది. సూపర్ గా జరిగింది. ఫుల్ వర్షము. అదేంటది అన్నదైతే చూపిస్తాను ఇప్పుడు. వర్షం పడుతుంది. మొత్తం ఆ 3 రోజులు వర్షమే ఉంది. వర్షం పడటం వల్ల కొంచెం ప్రోగ్రామ్స్ అయితే అటు ఇటుగా అయితే మార్చారు. ఆ రోజు ప్రోగ్రామ్స్ ఏంటంటే 4:30కి, ఈవినింగ్ 4:30 నుంచి స్టార్ట్ అవుతాయి. లెక్కైతే ఆఫ్టర్నూన్ కూడా ఇంకొక ప్రోగ్రామ్ అయితే జరగాలి, బట్ అది వర్షం వల్ల క్యాన్సిల్ అయింది. సో 4:30 నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ నైట్ 9 o'clock వరకు అయితే ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉంటుంది. మేము మామూలుగా 7 o'clockకి 7:30కి అట్లా బయలుదేరదాం అనుకున్నాము. బట్ 8:30 నుంచి అసలైన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 8:30కి వెళ్తే బాగుంటుందని చెప్తే 8:30కి అయితే వెళ్ళాం అనమాట. వర్షం బాగానే పడుతుంది. హే బాయ్, మేము ఇక్కడి నుంచి జస్ట్ అక్కడ, ఇది వాటర్ సైడ్ పార్క్ అంటారు దాన్ని, ఇప్పుడు మేము వెళ్ళేదాన్ని. అక్కడికి వెళ్ళడానికి ఒక 10 minutes పడుతుంది అంతే. 10 to 15, 12 minutes అట్లా పడుతుంది అంతే. ప్రోగ్రామ్స్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయాయి కదా, అంటే 4:30కే. అప్పుడు వెళ్ళి ఇప్పుడు రిటర్న్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు నుంచి 9 వరకు ఉండి ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇటు ఇటు ఇదిగో దగ్గరకైతే వచ్చేసాము. ఈ స్ట్రీట్స్ లో కూడా కొంతవరకు అయితే నేను చూపించాను వీడియోస్ లో, బట్ నైట్ టైం ఎట్లా ఉంటది అన్నది అయితే చూపించలేదు కదా. ఇదిగో ఇలా ఉంటది, వెలుగు వెలుగుగా చక్కగా ఉంటది. పైగా రోజు వర్షం పడుతుంది కదా, సన్నటి చినుకులు కాదు, అలాగని జోరు వాన కూడా కాదు, కొంచెం మీడియం గా అట్లా పడతానే ఉంది. అలాగే ఒక 10 minutes 15 minutes ఉంటే శుభ్రంగా తడిసిపోతాం అనమాట. ఒక పక్క వర్షం లేనట్టు ఉంది, కానీ వర్షం పడుతుంది అక్కడ. చాలా బాగుంది. ఇలా ఉన్న వర్షం బాగా ఎంజాయ్ చేయొచ్చు మనము. ఇందో ఫైనల్లీ ప్రోగ్రామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదేంటిది, ఇదేం ప్రోగ్రామ్ అని అనుకోవద్దు. ముందు స్టేజ్ ఉందన్నమాట. ఆ స్టేజ్ పైన జరుగుతుంది. స్టేజ్ దగ్గరికి వెళ్ళొచ్చు, కానీ అక్కడి నుంచి కూర్చున్నా కూడా క్లియర్ గా కనిపించట్లేదు. ఈ స్క్రీన్ లో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. దగ్గర నుంచి చక్కగా ఏం చేస్తున్నారు ఏంటిది అన్నది క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కొరియన్ కల్చరల్ ఆర్ట్స్ అయితే జరుగుతున్నాయి. వీళ్ళ కల్చరల్ ఆర్ట్స్ అయితే నేను డైరెక్ట్ గా ఇప్పటి వరకు ఏ ప్రోగ్రామ్ లోనూ చూడలేదు. ఇప్పుడే చూడటం కూడా బాగానే ఎంగేజ్ అయ్యాను, బోరేం అనిపించలేదు. అండ్ ఈ డ్రాగన్ షో ఇది కూడా అసలు చాలా బాగా జరిగింది, బాగుంది. ఇది కూడా బాగుంది అనిపించింది. ఇది మొత్తం 3 days ప్రోగ్రామ్ అని చెప్పానా. ఇది ఫ్రైడే రోజు, సాటర్డే రోజు మేము వెళ్ళలేదు, మళ్ళీ సండే రోజు వెళ్ళామన్నమాట. సండే రోజు అసలు ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మొత్తం ఫైర్ వర్క్స్ తోటి అండ్ డ్రోన్ లైట్ షో ఒకటి జరిగింది. అసలు చాలా అంటే చాలా చాలా బాగుంటది. అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ రోజుకు మాత్రం ఇదిగో కల్చరల్ ఆర్ట్స్ అన్నమాట. ఇదే హైలైట్. ఆ రోజు ఈవినింగ్ జరిగిన ప్రోగ్రామ్ లో అయితే ఇది హైలైట్. దీని తర్వాత ఇదిగో ఫైర్ వర్క్స్ అయితే జరిగింది. ఎప్పుడు చూసినా ఫైర్ వర్క్స్ నేను చూడలేకపోయాను అని ఎన్నిసార్లు అనుకుంటానా,
ఈసారి మాత్రం ఫైనల్లీ ఫైర్ వర్క్స్ అయితే చూసాము. అంత వర్షం పడుతుంది, ఫైర్ వర్క్స్ ఎట్లా జరుగుతాయని అనుకున్నాను, కానీ మొత్తానికి ఫైర్ వర్క్స్ అయితే జరిగాయి. చాలా అంటే చాలా బాగుంది, ఎంత అందంగా ఉందో. మొత్తం అది ఒక పక్క మబ్బులు, వాన, దీనివల్ల కొంచెం పొగంతా అలా కమ్మేసినట్టు అనిపించింది, కానీ నాకు ఎక్కడ ఒక చిన్న వాసన, టపాసుల వాసన అసలు అట్లా ఏం రాలేదు. చాలా బాగా జరిగింది ఆ రోజు. వర్షం లేకపోయి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇక్కడ మా వారితో నేను అదే చెప్తున్నాను అనమాట. వచ్చిన దగ్గర నుంచి ఎదురు చూసాం కదా, ఫైనల్లీ సంవత్సరానికి ఇక్కడికి వచ్చిన సంవత్సరానికి అయితే మనం ఫైర్ వర్క్స్ చూసేసాము. చెప్పలేదు కదా, మేము ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్గా 1 year అయిపోయింది. జూన్ 13th అయితే మేము ఇక్కడికి వచ్చాము. సో 1 year అనమాట మేము కొరియాకి వచ్చి. సో ఈ 1 yearలో మేమైతే డైరెక్ట్గా ఫస్ట్ టైం అసలు ఫైర్ వర్క్స్ అయితే చూసాము. నిజంగా ఫైర్ వర్క్స్ చూడడం అనేది అంత ఈజీ ఏం కాదు, ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఆ రోజు వర్షం పడింది, అండ్ దట్టు ప్రోగ్రామ్స్ అన్నీ కొంచెం స్కెడ్యూల్ మారిపోయినాయి కాబట్టి మాకు ఈ ప్లేస్ అన్నా దొరికింది చూడటానికి, లేదంటే అసలు చాలా కష్టం. అండ్ అందులో మనకి ఇంటి దగ్గర జరిగింది కాబట్టి చూడగలిగాము. ప్రత్యేకించి దానికోసమే వెళ్ళాలి చూడాలి అని అంటే అది అస్సలు అవ్వదు. Careful, come fast. Kittu hungry anta. ఇంకా ప్రోగ్రామ్ నుంచి కింద లోటే మార్ట్కి అయితే వెళ్ళామన్నమాట. కొంచెం ఏమన్నా ఫ్రూట్స్ అవి తీసుకుందామని చెప్పి. ఈ బనానాలు ఏంటో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయి. ఒక్కొక్క రోజు పర్వాలేదు తక్కువగానే ఉన్నాయి అనిపిస్తుంది, కానీ ఒక్కొక్క రోజు అసలు మరీ ఎక్కువ ఉంటాయి అనమాట. 6-7 పళ్ళు ఉంటాయి. అది ఒక 250-300 రూపాయలు చెప్తారు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమో ఒక 150-200 రూపీస్లో అలా వచ్చేస్తాయి. అండ్ కార్న్ కూడా కొత్తగా అసలు చాలా ఎక్కువ దిగాయి. ఈ కార్న్ స్వీట్ కార్న్ అనమాట. అసలు ఇంకా అవి వస్తే ఇక పండగే. మామూలు ఒలి చేసిన కార్న్, ఒలవని కార్న్ రెండు ఒకటే ప్రైస్ ఉంది. 3 కార్న్లు కలిపి 4000 రూపీస్ ఉందన్నమాట. అదే 4000 వాన్స్ ఉంది. 4000 వాన్స్ అంటే దగ్గర దగ్గర మన కరెన్సీలో ఒక 250 రూపీస్. ఇంకా దీని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత కిట్టు ఏం చేశాడో తెలుసా, గోరింటాకు పెట్టు, నాకు కోన్ పెడతావా లేదా నువ్వు అని చెప్పి మొదలు పెట్టాడు. చూడు ఎంత చక్కగా పెట్టించుకున్నాడో. బొడ్డోడు కోన్ పెట్టు అని అడుగుతున్నాడు కదా, వాళ్ళ డాడీ ఏమో నువ్వేమన్నా అమ్మాయివా ఏంటి గోరింటాకు పెట్టుకోవడానికి అని అన్నారనమాట. దానికి కిట్టు ఏం సమాధానం చెప్పాడో తెలుసా, అమ్మాయిలు పెట్టుకునే గోరింటాకు వేరే ఉంటుంది, అబ్బాయిలు పెట్టుకునే డిజైన్స్ వేరేలా ఉంటాయి. ఇప్పుడు నాకు బాయ్కి పెట్టే డిజైన్ పెట్టిద్ది మమ్మీ, చక్కగా స్టార్లు పెట్టిద్ది అనమాట అని చెప్పి స్టార్ వేయించుకున్నాడు. మధ్యలోనేమో చిట్టిగా చుక్కలు పెట్టించుకొని చుట్టూ పేరు రాపించుకున్నాడు అనమాట. కిట్టు అన్న పేరు రాపించుకున్నాడు. ఫింగర్స్ కేమో చక్కటి స్టార్ వేసి లోపల ఫిల్లింగ్ చేసేటట్టు వేయించుకున్నాడు. బుడ్డాడికి నేను బొట్టు కూడా పెడతాను కదా, చిట్టి చుక్క ఒకటి పెడతాను. అది మామూలుగా ఎవరన్నా చూస్తే నువ్వు అమ్మాయివా ఏంటి బొట్టు పెట్టుకున్నావు అని అడుగుతారు. కానీ మా కిట్టు ఏం చెప్తాడో తెలుసా, అబ్బాయిలు కూడా బొట్టు పెట్టుకుంటారు, మా మమ్మీ చెప్పింది అబ్బాయిలు కూడా బొట్టు పెట్టుకోవాలి అని భలే సమాధానం చెప్తాడనమాట. అవును కదా, అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా బొట్టు పెట్టుకుంటారు. నేను చాలా మందిని చూశాను నా చిన్నప్పటి నుంచి. గోరింటాకులు అయితే అసలు అబ్బాయిలు కూడా కూర్చొని చక్కగా పెట్టించుకునేవాళ్ళు. ఏంటో రాను మన సంప్రదాయాలన్నీ ఫ్యాషన్లుగా మారిపోతున్నాయి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? ప్రత్యేకించి మా బుడ్డాడు గోరింటాకు ఎలా అనిపించింది? నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.